భారతదేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ముఖ్యంగా యూపీఎస్సీ సాధించడమనేది ఒక జీవితకాల కల. కాని మారుతున్న టెక్నాలజీ యుగంలో ఈ ఆలోచన ఇంకా సరైనదేనా? ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీశాయి. ఆయన వాదన ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఏళ్ల తరబడి కేవలం ఒక్క ఎగ్జామ్ కోసమే జీవితాన్ని పణంగా పెట్టడం వృధా అని సన్యాలంటున్నారు. యూపీఎస్సీ పిచ్చివద్దు, కేవలం సెక్యూరిటీ కోసం సివిల్ సర్వీసెస్ వెనకపడటం పాత పద్ధతి. డిగ్రీల కంటే స్కిల్స్ ముఖ్యం. యూనివర్సిటీల్లో చెప్పే పాఠాల కంటే ఏఐ టూల్స్ ఇప్పుడు వేగంగా నేర్పిస్తున్నాయి. సిలబస్ మారేలోపు టెక్నాలజీ మారిపోతోంది. పనిలో చేరండి. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో గడపడం కంటే త్వరగా ఏదైనా పనిలో చేరి ప్రాక్టికల్ అనుభవం సంపాదించడం మేలు. ప్రత్యామ్నాయమేంటి? శ్రీధర్ వెంబు లేదా ఎలాన్ మస్క్ లాంటి వారిని ఉదాహరణగా చూపిస్తూ డిగ్రీలు ముఖ్యం కాదు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యముంటేనే భవిష్యత్తుంటుందని ఆయన సూచిస్తున్నారు. పరీక్షల కోసం చదవడం కంటే పనిచేస్తూ నేర్చుకోవడం గొప్పదని ఆయన అభిప్రాయం. సన్యాల్ వ్యాఖ్యలు కోచింగ్ మాఫియాపై దాడిలా ఉన్నాయని కొందరంటుంటే, మధ్యతరగతి కలలను ఆయన తక్కువ చేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఏఐ యుగంలో సక్సెస్ అంటే కేవలం ఒక ఎగ్జామ్ పాసవడం కాదు, నిరంతరం మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి? యూపీఎస్సీ ఇంకా అవసరమేనా? కామెంట్ చెయ్యండి.